అందరికీ నమస్కారం అండి. ఈరోజు జుట్టి కోడి కూర సండే స్పెషల్ చూద్దామా. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా చికెన్ నేను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, పసుపు, ఆయిల్, నిమ్మరసం అన్నీ వేసుకుని నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మసాలా కొరకు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ కూడా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ తీసేసి నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా చికెన్ని మగ్గించుకోవాలి. చూస్తారా, చికెన్ అనేది దగ్గర పడుతుంది కదా. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తారు కదా, నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉండేటట్టుగానే ఎందుకంటే ఈ కర్రీ రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది.